హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో వీటికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు, పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇది. దీంతో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్, ఇంకా అదే కాకుండా గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్, ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని పొందవచ్చు. సబ్జెక్ట్ వైజ్గా కూడా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. పాలిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు, పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ ప్రాథమిక కీ అభ్యంతరాలకు నేడు చివరి రోజు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ జాబ్స్ సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో పోలీస్ శాఖలో ఎస్ఐ ఫింగర్ ప్రింట్ విభాగంలో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి తుదిరాత పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఆదివారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. సో బోర్డు అధికారులు గత గురువారం నుంచి నియామక బోర్డు అధికారిక వెబ్సైట్ అయినటువంటి TSLPRB వెబ్సైట్లో మనకు కీ అయితే అందుబాటులో ఉంచారు. సో ప్రాథమిక కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అయితే సూచించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయవచ్చు. సో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా అటువంటి డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే దానికి సంబంధించి అయితే మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్ 4 ఎడిట్ ఆప్షన్ రేపు ఆఖరు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో. సో TSPSC గ్రూప్ 4 దరఖాస్తుల సవరణకు సోమవారంతో గడువు ముగియనుంది. సో భారీగా దరఖాస్తులు రావడంతో ఈ నెల 9 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు. ఒక అభ్యర్థి దరఖాస్తులోని తప్పులను ఒకేసారి మాత్రమే సవరించుకునేటువంటి అవకాశం ఉందని, సో సవరించినటువంటి ధృవీకరణ పత్రాలను PDF ఫార్మాట్లో సమర్పించాలని TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 30న TSPSC అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. సో వీటికైతే మనకు భారీగా దరఖాస్తులు రావడం జరిగింది. 9,51,321 మంది వీటికైతే అప్లై చేసుకున్నారు. సో జూలై 1న పరీక్ష నిర్వహించినట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎంతమంది గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారనేది కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీడియోని లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మీరు ప్రాథమిక కీ చూసుకున్న తర్వాత SIకి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె విరమణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సో క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో ఏప్రిల్ 28 నుంచి 16 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెను తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు JPSలు శనివారం ఈ సమ్మెను విరమించారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మధ్యాహ్నం 12 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పలు జిల్లాల్లో చాలామంది విధుల్లో చేరారు. సో దీంతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీకాంత్ గౌడ్ ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి సో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రోజు. సో 16 డేస్గా చేసినటువంటి ఈ JPSల యొక్క సమ్మె అనేది నిన్నటితో విరమించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు 1600 వేకెన్సీస్ తోటి రీసెంట్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనిలో ఉన్నటువంటి పోస్టులు ఏంటి అండ్ వీటికి సంబంధించినటువంటి ఏజ్ ఏ విధంగా ఉండాలి, వీటి యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. దీనిలో మనకు 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్స్ కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ Aకి సంబంధించిన ఉద్యోగాలు. చాలా మంచి ఉద్యోగాలు, ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. ఈసారి మనకు పరీక్షను తెలుగులో కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రతి ఒక్క అభ్యర్థి వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనకు ఇక్కడ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కనుక సో కంపల్సరీ వీటికైతే అప్లై చేయండి. దానికి సంబంధించి మీకు ఇక్కడ పూర్తి వివరాల కోసం ఒకసారి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ ఈ వారానికి
సమాచారానికి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు కృష్ణ నీటి పంపిణీలో వివక్ష అంటూ సో తెలంగాణ జాబ్ స్పెషల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా బ్రజేష్ కుమార్ కమిటీ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి మనకు ప్రీవియస్లో జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి, కంప్లీట్గా చదవండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఒకసారి దీన్ని చూడండి. ఇంకా ఇదే కాకుండా ఈ వారం కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఉన్నాయి. ఒకసారి మీరు పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకవైపు వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఒక 3 to 4 ప్రశ్నలు అయితే ఇక్కడ ఇస్తున్నారు. చాలా మంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, వీటిని చూడండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక విధులు లక్షణాలు వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్, ఒక 22 క్వశ్చన్స్ తోటి ఇక్కడ బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్కు ఊపిరి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కర్ణాటక పోరులో హస్తం జయకేతనం. సో 135 స్థానాల్లో ఘన విజయం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కోరంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనకి కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగాయి కనుక అక్కడ ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎటువంటి క్వశ్చన్స్ మనకు కరెంట్ అఫైర్స్ కోరంలో అడిగాడు. సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్థానాలు కనుక చూసినట్లయితే 224 స్థానాలు ఉన్నాయి. సో దీనిలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 130 స్థానాలతో మనకు అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని అయితే చేజిక్కించుకుంది. అయితే ఇక్కడ మనకు కొన్ని న్యూస్ పేపర్లో 136 అని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఈనాడులో మాత్రం 135 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నట్టుగా. అండ్ అదేవిధంగా బీజేపీ చూసినట్లయితే 66 స్థానాలతో, అదేవిధంగా జేడీఎస్ వచ్చేసి 19 అండ్ ఇతరులు వచ్చేసి 4. సో మనకు 2018లో అప్పుడు కాంగ్రెస్ 80 ఉంటే ఇప్పుడు 135 అండ్ 104 భాజపా ఉంటే 66 ఇప్పుడు రావడం జరిగిందనమాట. సో ఈ డిఫరెన్స్ కూడా గుర్తుంచుకోండి. అక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ యొక్క ఓట్ పర్సెంటేజ్ కూడా ఒక్కొక్కసారి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 42.88% కాంగ్రెస్కు ఓటు శాతం రావడం జరిగింది. అంతకుముందు 38 ఉండేది, ఇప్పుడు అది 42కి పెరిగిందనమాట. అండ్ బీజేపీకి సంబంధించి 36% ఓట్లు అయితే రావడం జరిగిందనమాట. సో వీటిని ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కొనాలి అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు జార్ఖండ్లో మొదటి బోట్ అంబులెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రావడం జరిగింది. రేపటి నుంచి అందుబాటులోకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మొదటి బోట్ అంబులెన్స్ సర్వీసెస్ జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లా నుంచి సోమవారం ప్రారంభం కానుంది. సో గంగా నదికి సమీపంలో ఉన్నటువంటి డయారా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 2 లక్షల మంది ప్రజలకు ఇది ఉపయోగపడనుంది. సో వర్షాకాలంలో ఈ ప్రాంతం మునిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. సో ఈ ప్రాంతానికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి వీరికి ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ బోట్ అంబులెన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుందంట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జార్ఖండ్లో గుర్తుంచుకోండి. సో జార్ఖండ్లో ఉన్నటువంటి సాహిబ్గంజ్ జిల్లాలో దీని అయితే తీసుకొస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతారు, ఎందుకంటే దేశంలో మొదటిది కనుక అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వెలుగులోకి పాండ్య శాసనం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. శ్రీకాళహస్తి మండలం సో తొండమనాడులో శివాలయం వద్ద సో పురాతన కాలం నాటి శిలాశాసనాలు కావచ్చు, రాతి విగ్రహాలు వెలుగు చూసాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ శాసనం ప్రకారం 13వ శతాబ్దం వరకు ఈ ప్రదేశం పాండ్య వంశీయుల ఆధీనంలో ఉంటూ వచ్చిందని తెలుస్తుంది. సో 11వ శతాబ్దంలో పాండ్య రాజు అయినటువంటి సుందర పాండ్య హయాంలో ఈ శాసనం జారీ చేసినట్లు నిర్ధారణ అయిందని చెప్పేసి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ రామారావు తెలిపారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇటువంటి గుర్తుంచుకొని ఇటీవల మనకు ఎక్కడ పాండ్య శాసనం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ప్లేస్ గుర్తుంచుకోండి, శ్రీకాళహస్తి అని చెప్పేసి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు మల్లినాథ సూరి పేరిట సాంస్కృతిక విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. బ్రాహ్మణ్ సదస్సు 31న ప్రారంభం. సో విద్యా పండితులు నాటి కవులకు గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి బ్రాహ్మణ సదస్సును ఈ నెల 31న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ గారు అయితే ఆదేశించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకు తెలంగాణకే గర్వకారణమైనటువంటి మహాభాష్యకర్త మహోపాధ్యాయ కొలిచాల మల్లినాథ సూరి పేరిట మనకు మెదక్ జిల్లా కొల్చారంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు
ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు సో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన కేసీఆర్ గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో మల్లినాథ సూరి పేరిట సంస్కృత విశ్వవిద్యాలయం ఎక్కడ రానుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మెదక్ జిల్లా కొల్చారంలో ఈ సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో అది గుర్తుంచుకోండి. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సదస్సు అనేది ఈ నెల 31న ప్రారంభించున్నారు. సో ఆ సందర్భంగా దీనికి సంబంధించి సో ప్రకటన కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈరోజు మనకు దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అత్యధిక స్టార్టప్లు ఉన్నటువంటి మూడో రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దేశంలోనే అత్యధిక స్టార్టప్లు ఉన్నటువంటి మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పేసి టీ హబ్ CEO అయినటువంటి మహంకాళి శ్రీనివాసరావు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు దేశంలోనే అత్యధిక స్టార్టప్ల పరంగా సో మన తెలంగాణ రాష్ట్రం 3వ ప్లేస్లో ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీడియోను కంపల్సరీ మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మీరు మీ యొక్క టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఈ విధంగా కనుక సెర్చ్ చేసినట్లయితే మనకు సో ఇట్లా గ్రీన్ కలర్ లోగోతోటి మన ఛానల్ లోగోతోటి అయితే మీకు అక్కడ మన ఛానల్కి సంబంధించినటువంటి గ్రూప్ అయితే కనబడుతుంది. దాంట్లో జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. దాంతోపాటుగా మన టెలిగ్రామ్ మన యాప్ని కూడా అయితే డౌన్లోడ్ చేసుకొని దానిలో లేటెస్ట్గా కొన్ని టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. Group 4కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎకానమిక్స్ సంబంధించి Group 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు కరెంట్ అఫైర్స్ PDF కూడా 20 రూపీస్ చెల్లించి మీరు PDFను డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.